అది కాదంటే చాలా కష్టం. ఓ యూస్ ఎస్ ఎస్ మీ అండ్ జయ ఓన్లీ గోయింగ్ టుగెదర్. రాసుల కాలం కాదు, రథమోగులం లేదు, అర్థం ముందర నాతో నువ్వే యుద్ధం చేస్తుంటే ఎంతగా అరే దేవుడా. కానీ ఆమె దగ్గరికి వెళ్ళడం ఫస్ట్ టైం పర్మిషన్ కోసం. అవునా? నేను ఇయర్ మొత్తంలో ఫస్ట్ టైం పర్మిషన్ కోసం వెళ్ళడం. నేను వెళ్ళిందే 2-3 టైమ్స్. వెళ్ళావు అని సరే శ్రీకాంత్ సరే 2 టైమ్సే వెళ్ళాం అంతే కదా, ఎక్కువ కూడా కాదు. మనం వీళ్ళన్నీ తీసుకోలేదులే, అమ్న వాళ్ళంతా తీసుకోలే. ఆమ్న, నెల్సన్ సార్ వాళ్ళు ఎవ్వరంతా తీసుకోలేము. నువ్వు నేను లవణ్ చాలాసార్లు తీసుకున్నాడు. అరే మొన్ననే 2 టైమ్స్ తీసుకున్నాడు వెంట వెంటనే. హాయ్ అజ్. అవునా? ఓ అజ్. ఇంకా వాళ్ళందరితో కంపేర్ ఫస్ట్ లవణ్య మ్యామ్ది ఫుల్ అటెండెన్స్, దాని తర్వాత మన ఇద్దరిదే ఉంటుంది నాకు తెలిసి ఫుల్ అటెండెన్స్. అదే ఫస్ట్ ఆమెదే అటెండెన్స్లో ఫుల్, దాని తర్వాత మనం. అబ్బా నేను ఇంకొక బస్సు 12 o'clock టక్కని వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది కదా. నీకు పర్మిషన్ 1 o'clock కదా. 1 o'clock అది వీళ్ళు కూడా స్టార్ట్ అప్పుడే అవుతుంది కదా, వెళ్ళిపోవచ్చు కదా. 1కి కాదుగా, 1కి కదా. అవునా? చూసావు ఈరోజు 1 లేదు, అంటే వీళ్ళు పిల్లలు వెళ్తారు కదా అప్పుడు 12-12:30 కదా. అవునా? 1 o'clock 12కి స్టార్ట్ అయిపోతుంది బస్సు, 12 ఊపడంలోనే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 1 అయింటే మస్తు ఉంటుండే నాకు. మస్తు ఉంది. నువ్వు ఎప్పుడు చూడలేదా 1 o'clock? హాయ్ బాస్. 1కి ఏం పోలేదు. మేబీ ఈరోజు క్లాస్ పార్టీ కదా, ఏ టైంకో తెలియదు. క్లాసెస్ ఏమో నీకు కొంచెం ఈజీ ఉంటుంది. తెలిసిన వాళ్ళు డ్రైవర్ అయితే 1 o'clock వరకు వెళ్ళొచ్చు. కానీ ప్రాబ్లం ఏం తెలుసా, ఆమె రౌండ్స్కి వచ్చింది అనుకో మళ్ళీ దిమాకరా బస్సు వెళ్ళేటప్పుడు వస్తుందిగా, అలా వెళ్ళింది అనుకో చూసినాం మళ్ళీ తలకాయ నొప్పి. 2 hours పర్మిషన్ కదా, ఎందుకు పోయినావు అని అంటే. ఇప్పుడు బస్సెస్ ఈరోజు మేడం 7 మ్యామ్ D2. అవును అవును. అమ్మ ఏదనుకుంటుందో అది చేసుకునే ఉంటుంది. నేను చూసా సో అదే ఈరోజు 7 మేడం. అవును 7 అయితే 12:30 1 o'clock ఉంటే వెళ్ళిపోయేదని. ఈవెన్ ఆ రేష్మ మ్యామ్ కూడా అంటుంది ఇన్ఫార్మరీ ఆమె. అబ్బా వెళ్ళిపోవాలనిపిస్తుంది, అస్సలు ఉండాలనిపిస్తుంది. అంటే స్కూల్ వదిలేసా మామూలుగా హాఫ్ డే నుంచి అది 12 ఇవ్వడానికి ఏంది కదా, అదే ఆ మూడ్ పట్టి ఉంటుంది. ఏమైనా మీ బర్త్డే డేట్ అనుకున్నా కాదు, నా బర్త్డే July 10th. ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావు ఈ ఇయర్ అని అడుగుతుంది. ఇయర్ కాదు, ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు ఎప్పుడు చేసుకుంటే నాకే తెలియదు. చెప్పవా? అట్లా చెప్పిన చెప్పవా? ఐ డోంట్ నో మ్యామ్. దిస్ ఇయర్ మేబీ నెక్స్ట్ ఇయర్. ఆమె అంటుందా ఈ ఇయర్ వెళ్ళిపోతావా? ఇంకా బాస్ సేమ్ నా బర్త్డే కూడా అంత సేమ్ లేదు. మళ్ళీ ఇక్కడికే వచ్చేసాను అన్న అర్థం. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండు, మళ్ళీ ఎక్కడ వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళొద్దు. నా లైఫ్కి వచ్చే వాళ్ళందరు నిద్రమోహాలే. సుబ్బు రిషి హాయ్. ఒక్కరు కూడా ఉండట్లేదు, కనీసం హాఫ్ అన్ అవర్ కూడా ఉండట్లేదు. 5 నిమిషాలు ఉంటారు, హాయ్ చెప్తున్నారే వెళ్ళిపోతున్నారు. నాచమన్రికే నిజమే నీ పైన ప్రామిస్, నా మీద ప్రామిసా బాస్ రియలీ?